జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేటీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో ఆటో కార్మికుల్ని పట్టించుకోని కేటీఆర్ ఎన్నికల ముందే ఎందుకు గుర్తొచ్చారని ప్రశ్నించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్ కు, నిధులు సంతోష్ రావు, హరీష్ రావులకు, నియామకాలు కేటీఆర్ కవితల పదవుల రూపంలో వెళ్లాయని విమర్శించారు ఎంపీ చామల. కొత్త అవతారం ఎత్తింది. ఆటో వర్కర్ల సంక్షేమం కోసం ఆటో వర్కర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, జూబ్లీహిల్స్లో ఎన్నికలలో ఏమైనా ఆటో వల్ల ఓట్లుంటే తీసుకుందామని ప్రకృతితోటి 10 ఏళ్ల పాలనలో ఒక్కరోజు కూడా బెంజ్ కార్, ఆడి కార్ విండో కూడా దింపకుండా పక్కన పోయి ఆటో వాళ్ళని ఎప్పుడైనా చూసిండో చూడలేదో నాకు డౌటే. ఇవాళ ఎన్నికలు వచ్చినాయని చెప్పి నడి రోడ్డు జూబ్లీహిల్స్ చౌరస్తాల చెక్ పోస్ట్ కాడ పోయి ఆటోలను ఆపి ఆటోలు ఎక్కి ఈ డ్రామా ప్రదర్శన నడిపిస్తారు. 2014 నుంచి 2023 దాకా కేవలం ఆటో వాళ్ళ మీద 42,71,27,000 రూపాయల చాలాన్లు విధించారు. ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఇక మేము ఎప్పుడు మాకు తెలివితేటలు లేవు, ఇక మీకే తెలివితేటలు ఉన్నాయి కేటీఆర్ గారు. ఇక మీరు బ్రహ్మాండంగా ఏది చెప్పినా, ఇందాక చెప్పినాక ఆటో వాడిని నేను తప్పు అంటే అది తప్పు, నేను ఒప్పు అంటే అది ఒప్పు అని రజనీకాంత్ పాట పాడినట్టు నువ్వు పాడితే ఈడెవడు ఒప్పుకోడు. హైదరాబాద్ నగరానికి మీరు పోయిన తర్వాత ఇప్పటి నోటికి హైదరాబాద్ నగరంలో రాత్రి లైట్లు వెలుగుతలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు వస్తలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో ప్రజలు మొత్తం ఆగపోయినట్టుగా జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ తీరుగా ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తుర్రు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, మీ 10 ఏళ్ల పాలన గురించి ఎంత చెప్పినా ఇప్పుడు మీరేదో వచ్చి 2 ఏళ్లకే దండుపాల్యం అని చెప్పి 2 రోజుల నుంచి ఆ దండుపాల్యం మీరు బందిపోట్లు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి బందిపోటు దొంగలంతా బుద్ధిమంతులుగా తయారైనట్లు మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టి ఇప్పుడు అవతార పురుషుల లెక్క మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రజలు చూస్తారు.